పాటు కలిసి కోటాను కోట్ల దేవదూతలు కూడా ఆహ్వానించారు. అలాగనే మన ప్రియసోదరుడు సత్యానందము ఈ మట్టి దేహమును విడిచిన తరువాత విలువైన దేవుడు విమోచించి విలువైన స్థలానికి తీసుకొని పోయినప్పుడు ఆ అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు సత్యానందము ఆత్మ రాగానే ఎంతో విలువైన ఆత్మ వచ్చినదని ఆయన చేర్చుకున్నాడు. కనుక ఇప్పుడు సత్యానందము ఆత్మీయ స్థితి మొదట ఏమై ఉన్నదంటే విలువైన స్థలములోనికి చేర్చబడి ఉన్నది. ఇప్పుడు విమోచించబడిన మనము భూమి మీద ఎలా ఉన్నామయ్యా అంటే విలువలు లేని విమోచన దొరకని ఈ భూమి మీద ఎన్నో రకాలైనటువంటి బలహీన పరిస్థితులలో ఎన్నో రకాలైనటువంటి ఈ లోకము యొక్క మాయలో చిక్కబడే స్థితిలో ఉన్నాం. అందుకనే ప్రసంగి 7లో ఇందాక ప్రియులు చాలామంది జ్ఞాపకం చేస్తూ వచ్చారు, ఒకని జన్మదినము కంటే మరణదినమే ఎందుకు మేలయ్యా అంటే వాని యొక్క ఆత్మ విలువైన స్థలమునకు కొనిపోబడినది. ఇప్పుడు సత్యానందము యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన సింహాసనం మీద ఆయనతో కూడా ఉన్నాడు. అది మొదటి స్థితి. రెండవది చూడండి, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు. చాలండి. సత్యానందము ఇప్పుడు ఎక్కడున్నాడయ్యా అంటే ధన్యకరమైన స్థలములో ఉన్నాడు. మొదటిది విలువైన స్థలములో ఉన్నాడు, రెండవది ధన్యకరమైన స్థలములో ఉన్నాడు. తెలుగులో ధన్యులు అని వ్రాయబడింది. అదే మాట ఇంగ్లీష్లో మనం గమనిస్తే బ్లెస్డ్ పీపుల్, లేక ఆశీర్వాదకరమైన, ధన్యకరమైన, ఆశీర్వదించబడిన స్థలములో. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద పరిచర్య చేస్తున్న దినాలలో మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనంలో ఈ రీతిగా సెలవిస్తూ వచ్చినాడు. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఆ ధన్యకరమైన రాజ్యము, ఆశీర్వాదకరమైన రాజ్యము, లోకము పుట్టినది మొదలుకొని దేవుని చేత సిద్ధపరిచిన ఆ మహిమా రాజ్యములోనికి ఇప్పుడు ప్రభువు నందుండి మృతి నొందిన మన ప్రియ సహోదరుడు సత్యానందము ఆశీర్వాదకరమైన స్థలములో ఉన్నాడు. ఇది నా భూమి మీద నీవు నేను మనము ఎలాంటి స్థలములో ఉన్నాము అంటే కలవరముతో ఉన్న స్థలము. ఎలాంటి స్థలములో ఉన్నాము అంటే శాపగ్రస్తమైనటువంటి స్థలము. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము అంటే సాటి మనిషి మోసం చేసే స్థలంలో ఉన్నాం. ఇంకా మనకి పరిపూర్ణమైన ఆ ఆశీర్వాదకరమైన స్థలము యొక్క ప్రవేశము మనకు దొరకలేదు. కానీ ప్రియుడు సత్యానందముకు ఆ ధన్యకరమైన స్థలము దేవుడిస్తూ వచ్చినాడు. అది రెండవది. మూడవది చూడండి, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. అదే మాటను మనం గమనిస్తే దాని కంటిన్యూషను, పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని, నిజమే వారు తమ ప్రయాసములు మాని ఏమవుతున్నారండి? విశ్రాంతి పొందుదురు. మూడవది, ఇప్పుడు సత్యానందము ఏ స్థలములో ఉన్నాడయ్యా అంటే ప్రయాసపడే పరిస్థితి నుండి మాన్పివేయబడిన వాడై ప్రభువునందు విశ్రాంతి నొందే స్థలములో ఉన్నాడు. అందుకనే సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు,
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ రీతిగా భూమి మీద ఉన్న వారిని ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను. భూమి మీద కోటీశ్వరునికైనా సరే, కూటికి లేని వానికైనా సరే కొరతగా ఉన్నదేమిటయ్యా అంటే విశ్రాంతి. 365 రోజులు 24 గంటలు మానవుడు ప్రయాసపడుతున్నాడు, విశ్రాంతి దొరకక తల్లడిల్లిపోతున్నాడు. అందుకనే ఆదరణకర్త అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆహ్వానాన్ని ఇస్తే, నిర్ణయ కాల సమయంలో యేసుక్రీస్తు వారి యొక్క ఆ శుభవచనము, ఈ సత్యానందము అంగీకరించిన వాడై ఆత్మరక్షణ పొంది ఈ ప్రభువునందు ఇకెన్నటికి తన శరీరమందు ప్రయాస, బాధ, వేదన పడకుండా నిత్య విశ్రాంతి స్థలంలోనికి తీసుకుని పోబడుతూ వచ్చినాడు. మొట్టమొదటిది సత్యానందం యొక్క ఆత్మ ఏమై ఉన్నదండి? విలువైన స్థలములో చేర్చబడినది. రెండవది సత్యానందం యొక్క స్థితి, ఆత్మీయ స్థితి ఏమై ఉన్నదండి? ఆశీర్వాదకరమైన, ధన్యకరమైన స్థలంలోనికి చేర్చబడి ఉన్నది. సత్యానందం యొక్క స్థితి ప్రస్తుతము భౌతికంగా నీకు నాకు పడక మీద ఉన్నట్టున్నాడు, కానీ దేవునిలో ఆయన ఏమై ఉన్నాడయ్యా అంటే మూడవదిగా ద్వారా విశ్రాంతి నొందేవాడిగా ఉంటున్నాడు. 4వ చూడండి, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నది. యేసు మృతి పొంది తిరిగి లేచునని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని, చాలండి. 4వది సత్యానందము యేసునందు ఏం చేస్తున్నాడు? నిద్రించుచున్నాడు. సత్యానందం హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఆయా సమయాలలో ఇంటి దగ్గర ఉన్నప్పుడు వెళితే ఏమని చెప్పేవాడు అంటే, ఒక్క 2-3 నిమిషాల్లోనే మామయ్య నిద్ర పట్టట్లేదు అనేవాడు. మరో నిమిషంలోనే అన్నా నిద్ర పట్టట్లేదు అని అనేవాడు. జమీమాగూడ హాస్పిటల్లో నిద్రపోలేకపోతున్నాడు బాబాయ్. కూర్చొనే బాధ భరించలేకపోతున్నాడు. ఈ స్థితిని తన రక్షకుడు సర్వలోకనాథుడైన యేసు చూశాడు. చూసి యేసునందు తనకి నిద్రించే స్థలములోనికి చేర్చుకున్నాడు. యేసు అనగా అర్థము మనందరికీ బాగా తెలుసు. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు, యేసు రక్షకుని యందు సంరక్షణతో కూడిన నిద్రపోతున్నాడు. తల్లి ఒడిలో నిద్రపోతూ ఉంటే ఆరోగ్యము అంటారు. లోక రక్షకుని యొక్క ఒడిలో ఇప్పుడు సత్యానందానికి దేవుడు ఏమిచ్చినాడయ్యా అంటే నిద్ర. ఒక దినాన రహస్య రాకడయందు తన సంఘమును తీసుకొని పోవటానికి వచ్చే ఆ శుభ గడియలో నిద్రపోతున్న సత్యానందమును ఆయన లేపుకొని వెంటబెట్టుకొని తీసుకొని వస్తాడు. కాబట్టి 4వది ఇప్పుడు సత్యానందం ఏమై ఉన్నాడయ్యా అంటే లోక రక్షకుడైన యేసునందు నిద్రపోతూ ఉన్నాడు. ఆఖరిది 5వది సత్యానందము స్థితి ఏమై ఉన్నది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. ఇప్పుడు సత్యానందం యొక్క ఆత్మీయ స్థితి ఏమైనది అంటే యేసుక్రీస్తునందు లాభకరమైన స్థలములో. దగ్గరగా దూరముగా వినేవారికి మాట కొంత ఆశ్చర్యంగా ఉండవచ్చు. క్రీస్తునందు మరణము లాభం ఎట్లా అవుతుంది అంటే ఈ మట్టి శరీరంతో ఉన్నంత వరకు
ఈ శరీరానికి అనేక రకాలైన వ్యాధులు, అనేక రకాలైన బాధలు, అనేక రకాలైన సమస్యలు, అనేక రకాలైన బంధు ప్రీతితో కూడినటువంటి మనోవేదనలు ఈ శరీరాన్ని అలుముకుంటాయి. అయితే ఈ మట్టి శరీరము ఎప్పుడైతే విడవబడుతుందో, యేసుక్రీస్తునందు చావు లాభం అనడానికి దేవుడు తనకు మహిమ శరీరం ఇచ్చాడు. మహిమ శరీరం ద్వారా ఎలా ఉంటుంది? ఉదాహరణకి మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుప్రభువు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత యేసుప్రభువు వారి యొక్క శిష్యులు దుఃఖముతో గదిలో ఉండి బాధపడుతూ ఉంటే, తలుపులు వేసుకొని రోమా సైనికులకు భయపడి బాధపడుతూ ఉంటే, మహిమా స్వరూపి అయిన యేసు తలుపులు వేసి ఉన్నా సరే గోడల్లో నుంచి వారి దగ్గరికి వెళ్ళి, భయపడకుము, మహిమా శరీరమునకు ఈ లోక సంబంధమైనవి ఏవి అడ్డురావు. ఈ లోక సంబంధమైనటువంటి స్థితిగతులు, ఈ లోక సంబంధమైనటువంటి గతించిపోయేవి ఏవి మహిమా శరీరిని అడ్డుకోలేవు. కనుక క్రీస్తునందు లాభకరమైన మహిమా శరీరమును ధరించినాడు. ఈ మహిమా శరీరము ధరించి మహిమ కలిగిన దేవుని యొద్ద మహిమలో నివసిస్తున్నాడు. ఈ 5 రకాలుగా సత్యానందం యొక్క ఆత్మీయ స్థితి ఉన్నది కనుక దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె నీవు నేను మనమేమి దుఃఖపడనవసరం లేదు. ఒకరోజు అటో ఇటో ఖచ్చితమైతే ఖచ్చితం, ఒకరోజు ముందు కానీ వెనక కానీ మనము కూడా అక్కడికి వెళ్ళవలసిన వారమే. అయితే వెళ్ళక మునుపు మన కాలగతులు ఏమై ఉన్నాయా అంటే యేసుక్రీస్తు వారి యొక్క వశములో ఉన్నాయి. భూమి మీద చాలామంది ఏమని తలుస్తారు అంటే, ఈ పట్టణం అంతా నా వశములో ఉంది అంటారు, ఈ రాష్ట్రం అంతా నా వశములో ఉంది అంటారు, ఈ దేశమంతా నా వశములో ఉంది అంటారు, ఈ సర్వద యావదాస్తి నా వశంలో ఉంది అంటారు. కానీ అంత తన వశంలో పెట్టుకున్న మనుషుడు తన ప్రాణమును లేక తన కాలగతులను తన వశములో ఉంచుకోవటానికి వల్లపడట్లేదు. కోటీశ్వరుని యొక్క మరణము చూస్తున్నాము, కటిక పేదవాని యొక్క మరణము చూస్తున్నాము. భూమి మీద దేవుళ్ళు దేవతలుగా మనుషుల చేత పూజింపబడుతున్న సాటి మనిషి దేవుడు అని పిలువబడుతున్న వారి యొక్క మరణాన్ని కూడా మనము చూస్తూ ఉన్నాం. అంటే మనిషి యొక్క కాలగతులు ఏ మనిషి వశములో లేవు. డాక్టర్లు కూడా ఏమంటారు అంటే చివరి గడియల్లో, ఏమండి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం, ఆ తర్వాత భగవంతుని దయ అంటారు. సల్మాన్ అన్నతోడు కూడా ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులు ఏమన్నారు అంటే, పొజిషన్ అయితే చాలా క్రిటికల్గా ఉన్నది, దేవుని దయ. సల్మాన్ అన్న వ్యక్తిగతంగా చివరి ఆ 3 రోజుల్లో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు తనకి బహుతేటగా తెలియపరుస్తూ వచ్చినాడు. తెల్లని వస్త్రములు ధరించుకొని వారు వచ్చి తన కుమారుడి మీద తెల్లని వస్త్రములు కప్పి తీసుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నారని అన్న దుఃఖ హృదయంతో ఫోన్ చేసి చెప్తూ, తల్లి కొరకు, సహపాఠి కొరకు, వారి ఆదరణ కొరకు, మా ఆదరణ కొరకు సంఘ ప్రార్థనలో ప్రార్థన చేయండి. దేవుడు తేటపరిచేవాడిగా ఉన్నాడు. మన కాలగతులు ఆయన వశములో ఉన్నాయి. భూమి మీద మనం ఎలాగున్నాము, సమయ హద్దు వాటిల్లో మనమేమై ఉన్నామో చేరి వచ్చిన మనమందరము ఓ నిర్ణయానికి, శ్రేష్టమైన ఆలోచనలోనికి, తీర్మానంలోనికి భూస్థాపన జరగక ముందు రావటానికి ఓ 5 క్లుప్తమైన విషయాలు జ్ఞాపకం చేసుకొని ముగించుకుంటాం. చూస్తాం రండి మనం ఏమై ఉన్నామని బైబిల్ సెలవిస్తున్నదంటే, కీర్తన 103
103వ కీర్తన 15వ వచనం. 103వ కీర్తన 15వ వచనం. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. చాలండి, కింద కూడా అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. చాలండి. మొదటిగా నీ నామన ఆయువు ఏమయ్యున్నదని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నదంటే గడ్డి పువ్వు వలె, గడ్డి వలె ఉన్నది. ఈ గడ్డి కానీ గడ్డి పువ్వు కానీ దినము ఉదయము ప్రారంభించినప్పుడు మంచుకి ఆ గడ్డి ఎలా ఉంటుంది అంటే ఫ్రెష్గా ఉంటుంది, తేటగా ఉంటుంది. కొంతమంది ప్రియులు సత్యానందం మీద గౌరవంతో కొన్ని పూలదండలు తీసుకుని వచ్చారు. అవి తీసుకునేటప్పుడు వారు కొనుక్కొని వచ్చేటప్పుడు అవి ఎలా ఉన్నాయంటే చాలా తేటగా నిగనిగనాడుతూ ఫ్రెష్గా ఉన్నాయి. కొంత సమయం అయిపోయింది, ఇప్పుడు ఆ పువ్వులు చూడండి ఏమై ఉన్నాయో, వాడిపోయినాయి. నరుని ఆయువు గడ్డి పువ్వు వలె ఉన్నది. నీవు నేను మనము నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు గ్యారెంటీగా ఉండలేము. యోబు గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము నిన్నటి వారము, మన యొక్క ఆయువు గడ్డి పువ్వును పోలి ఉన్నది. ఏ క్షణాన వాడిపోతుందో, ఏ క్షణాన రాలిపోతుందో ఎరుగని వారం. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 39వ వచనంలో ఒక మాట వ్రాయబడింది, గాలి విసిరివేసినట్లు విసిరివేయబడేటువంటి వారము. చదవనమాట 78వ కీర్తన. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారని విసిరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారు. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, ఇదేనా సజీవులమై ఉన్న మనము విసిరి వెళ్ళిన గాలి ఎలాగూ తిరిగి రాదో, గడ్డి పువ్వు ఎలాగూ వాడిపోతూ ఉన్నదో, ఉదయకాల సమయంలో కలిగిన ఆ తేజస్సు మధ్యాహ్నానికి ఎలాగూ కోల్పోతూ ఉన్నదో, మన యొక్క ఆయువు అలాంటిది, మన యొక్క ఆయుష్ అలాంటిది. ఇంకో మాట మనం గమనిస్తే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఈ రీతిగా సెలవుపడుతూ ఉన్నది. యాకోబు రాసిన పత్రిక, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారము. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, మన ప్రియుడు సత్యానందము భౌతికంగా మన మధ్య లేనప్పటికీ శాశ్వత కాలమైనటువంటి శాశ్వతుడైన దేవుని యొక్క నిత్య నివాసములో విలువైన స్థలమునకు, ధన్యకరమైన ఆశీర్వాదకరమైన స్థలమునకు, విశ్రాంతితో కూడిన స్థలమునకు, లాభకరమైన స్థలమునకు కొనుపోబడినాడు. అయితే సజీవులమై ఉన్న మన ఆయువు ఏమని దేవుని వాక్యం సెలవిస్తుందంటే నీటి మీద ఆవిరి వంటి వారం. ఇక్కడ చాలామంది ఆడకూతుళ్ళు ఉన్నారు. వారు ప్రతి దినము ఇంటిలో ఇంటి వారి కొరకు భోజనం సిద్ధం చేస్తూ ఉంటారు. పొయ్యి మీద బియ్యము కడిగి పెట్టి అన్నం వండుతున్నప్పుడు కొంత సమయానికి అన్నం ఉడికి తుకుతుకులాడుతూ ఆవిరి వస్తుంది. అప్పుడు మూత కింద పడిపోతూ ఉంటే వారు ఏం చేస్తారంటే మూత కొంచెం పక్కకు తీస్తారు. ఆ ఆహారం సిద్ధపరిచే పాత్రలో నుంచి ఆవిరిని కళ్ళ ముందు బయటకు వస్తుంది. ఎంతసేపు చూస్తావండి ఆవిరి? ఒక రోజంతా చూసావా? ఒక పూటంతా చూసావా? నీ కనుచూపు కనబడిన మేరంతా చూసావా? లేదు. ఆ ఆవిరి నీవు ఎంతసేపు గమనించి ఉంటావయ్యా అంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి. అందుకనే చాలా స్థలాల్లో అంటారు, అయ్యో ఉదయమే పలకరించానండి, అయ్యో మధ్యాహ్నం కలిసి భోంచేసామండి, అయ్యో రాత్రి ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నామండి, అయ్యో 5 నిమిషాలే క్రితమే మేము ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకున్నామండి, ఇంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది, ఇంతలోనే ఈ
విషాదము చూడవలసి వచ్చిందని మానవులు లవోదిబో అనే పరిస్థితులు మన జీవితాల్లో ఎన్నోసార్లు చూసుంటాం, వినుంటాం. అయితే ప్రియమైన సోదరి సోదరుడా, దానిని పెడచెవిని పెడుతూ మన ఆయుష్ అలాంటిదని గుర్తెరగక, మన ఆయుష్ ఆయన వశములో, ఆయన యొక్క మన కాలగతులు ఆయన యొక్క వశములో ఉన్నవని ఏమాత్రము గుర్తెరగక, మరణాన్ని జయించిన యేసును గూర్చినటువంటి ఆలోచన లేక, మరణ భయము లేక, చూస్తాంలే వచ్చినప్పుడు అని అనుకుంటా ఉంటారు. మరణం సంభవించిన తర్వాత, మరణం ఆవరించిన తర్వాత ఆవిరయ్యున్న మనము ఏమి చూడగలం? కళ్ళ ముందు కనబడుతున్న ఆవిరే మరుక్షణము చూడలేనటువంటి కన్నులున్న కబోదులం మనం. ఏ క్షణానైనా నిన్ను నన్ను ఆ మరణం ఆవరించవచ్చు. నీటి మీద ఆవిరి వంటి వారం. మరణానికి మొహమాటమే లేదు, వయసుతో తారతమ్య భేదము లేదు. గర్భములో ఏర్పడిన 3 నెలల మాంసపు ముద్ద మరణానికి బలవుతున్న దినాలు. అప్పుడే జన్మించిన శిశువు 3 నిమిషాలలో మరణమైనటువంటి దినాలలో చూస్తున్నాం. మరణానికి వయసుతో నిమిత్తము లేదు. మన కాలగతులు ఆయన రాసిన ఆ శుభగడియ వచ్చిన వెంటనే నీవు నేను మనము విడవలసిందే. ఉండాలన్నా ఉండలేము, వెళ్ళాలన్నా వెళ్ళలేము. ఆ గడియ రాక మునుపే మన ఆయుష్నిచ్చిన దేవుని చేతిలో పెట్టగలిగితేనే సత్యానందం యొక్క ఆత్మ ఏ రీతిగా నిత్య విశ్రాంతిలో, లాభకరమైన స్థలములో, ఆశీర్వాదకరమైన స్థలములో, ధన్యకరమైన స్థలములో, విలువైన స్థలములో, నిద్రతో కూడిన స్థలములో, ఆయన రహస్య రాకడలో వెంట పెట్టుకొచ్చేటువంటి స్థితిలో చేర్చబడినదో ఆ రీతిగా నీవు నేను మనం కాగలం. ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాం, నాది కాదు, మాది కాదు, ఇప్పుడు రాదు, ఆరోగ్యం ఉందని ఎంత తలంచినా ప్రియుడా, మన ఆయుష్ బైబిల్ చెప్తుంది ఆవిరి వంటిది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. ఇది నీవు నేను మనం గుర్తెరగల. మొట్టమొదటి మన ఆయుష్ ఎలాంటిదండి? మన ఆయుష్ ఎలాంటిదండి? మొట్టమొదట గడ్డి పువ్వు వంటిది. ఆ గడ్డి పువ్వు మీద గాలి విసిరితే పువ్వు రాలిపోయిద్ది. ఎక్కడ పడిపోయిద్దో తెలియదు, ఎలా వాడిపోయిద్దో తెలియదు. రెండోది మన ఆయుష్ ఎలాంటిదండి? నీటి మీద ఆవిరి వంటిది. ఇంతలోనే కనబడతాం, అంతలోనే మాయమైపోతాం. మూడోది చూస్తాం రండి. పరిశుద్ధ గ్రంథమందు మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 15వ వచనములో 2 మాటలు అక్కడ కలిపి వ్రాయబడినాయి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 15వ వచనం, త్రాసు మీద ధూళి వంటి వారమని, జనములు చేద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు. చాలండి. మూడవదిగా మన ఆయుష్ ఏమయ్యున్నదని యెషయా ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నాడు అంటే చూడండి, ప్రతిరోజు మనము మన నిత్యావసర వస్తువుల కోసము కిరాణా షాపుకి వెళ్తాం. ఇప్పుడంటే షాపింగ్ మాల్స్ వచ్చినాయి, కానీ ఇదివరకు కిరాణా కొట్టులు ఉండేవి. ఆ కొట్టులో షావుకారు ఏం చేసేవాడంటే ప్రొద్దున్నే మనం వెళ్ళి ఏమైనా ఒక 1/2 కేజీ కందిపప్పు కానీ, కేజీ ఉల్లిపాయలు కానీ అడిగితే అతడు ఫస్ట్ ఏం చేసేవాడంటే త్రాసుని ఉఫ్ఫు అని ఊదుతాడు. ఆ త్రాసు మీద అప్పటి వరకు ఏముంది? ధూళి ఉంది. త్రాసు మీద ధూళి ఉఫ్ఫు అని ఊదితే ఎలా పోతుందో మన జీవితంలో కూడా అలానే త్రాసు మీద ధూళి వంటి వారం. దానియేలు గ్రంథంలో మాట వ్రాయబడింది, మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్, అనగా నీవు త్రాసులో తూచగా కొలతకేమై ఉన్నావు? తక్కువై ఉన్నావు. అయితే దేవుడు తన దాసుడు మన ప్రియ సహోదరుడు సత్యానందమును త్రాసులో తూచినప్పుడు ఆయన దినములు లెక్కకు సరిపోయినాయి. అందుకనే తనకిష్టమైన భక్తుణ్ణి తన యొద్ద ఉంచుకోవడానికి విలువైన స్థలానికి తీసుకుని వెళ్ళాడు. ఏ రోజు నీవు నేను మనము ఊదబడతామో తెలియదు. ఈరోజు ముగిసే లోపు ఊదబడతామో లేదో తెలియదు. ఈ భూస్థాపన కార్యక్రమం పూర్తి అయిపోయేలోపు నా గొంతులో ఊపిరి ఉంటుందో లేదో తెలియదు. త్రాసు మీద మనము
ధూళి వంటి వారం. అందుకనే కీర్తనకారుడు మాట అంటాడు కదా, 39వ కీర్తన 11వ వచనములో, నరుడు వట్టి ఊపిరి వంటి వాడు అని అంటున్నాడు. చిమ్మటి కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందమును చెడగొట్టెదవు. నరులందరూ ఎలాంటి ఊపిరండి అది? ఎలాంటి ఊపిరండి? గట్టి ఊపిరేం కాదు. నాకు కోట్లున్నాయి కదా నా ఊపిరి గట్టిదంటే లేదు. నేను కడు పేదవాణిని కదా నా ఊపిరి పేదదంటే కాదు. నరుని యొక్క ఆయువు లేక ఊపిరి ఏమయ్యున్నదయ్యా అంటే వట్టిది, ఓటికుండ వంటిది, వట్టి ఊపిరి వంటిది మనది. త్రాసు మీద ధూళిలాగా ఉంది. బావిలో చేంతాడు వేసి ఆ చేంతాడుతో నీళ్లు పైకి చేదుతూ ఉంటే ఆ చేంతాడికి కొన్ని నీటి బిందువులు కరుచుకొని ఉంటాయి. కొంతమంది చిన్నప్పుడు వాటిని ఏం చేస్తారంటే ఆ నీటి బిందువులు పైకి వచ్చేంత వరకు గమనిస్తారు. వస్తుంది 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 అంటారు. పైకి వచ్చే సమయంలోనే ఆ తాడును అంటుకున్నటువంటి నీటి బిందువు టుపుక్కున బావిలో పడిపోతూ ఉంటుంది. మనం కూడా అంతే, ఏ క్షణాన రాలిపోతామో తెలియదు. వట్టి ఊపిరి వంటి వారము. గాలి విసరగా తిరిగి మరలా ఎలా రాలేనిది ఉన్నదో అలాంటి వారము. ప్రియుడా, ఇట్టి వట్టి ఊపిరి వంటి జీవితము కలిగిన వాళ్ళు ఎందుకు ఈ లోకం మీద మక్కువ? ఎందుకు ఈ లోకం యొక్క పోకడతో ఏకీభవించి యుగ యుగాలు శాశ్వతమైన రాజ్యమునకు, ఆ రాజులకు రాజైన దేవునికి దూరముగా జీవిస్తూ దేవునిని మరచి జీవిస్తావు? 9వ కీర్తన 17వ వచనంలో రాయబడింది, దుష్టులను దేవునిని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. వట్టి ఊపిరన్న సంగతి మరచి నేను గట్టివాడిని అనుకుంటూ నాకు స్థాన బలం ఉంది, నాకు కండ బలం ఉంది, నాకు ధన బలం ఉంది, నాకు సామాజిక బలం ఉందని నేనేదో గట్టివాడినని విర్రవీగుతూ ఉంటే, ఆ మధ్య 2 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో సందీప్ అనేటువంటి యవనస్తుడు ఆ స్టేట్కి మిస్టర్ బిల్డర్. ఆ రాష్ట్రం అంతటికి బాడీ బిల్డింగ్లో అతడే ఫస్ట్ వచ్చాడు. కరోనా టైంలో ఓ చిన్న దోమ వచ్చి కుట్టింది. ఆ మిస్టర్ బిల్డర్గా ఉన్నటువంటి ఆ గట్టి బలవంతుడైనటువంటి ఆ సందీప్ కనుమరుగైపోయాడు. పాండురంగపేట బేతేలు మందిరం వీధిలో ఉన్న ఓ ప్రియమైన సోదరి సోదరుడా, సత్యానందం యొక్క ఆత్మ నిత్యత్వంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఈ భౌతిక దేహానికి భూస్థాపన కొరకే రాగలిగిన మా ప్రియమైన సోదరి సోదరుడా, నీ నా గొంతులో ఉన్న ఊపిరి వట్టిది. చేద నుండి జారే బిందు వంటి వారము. గుర్తెరుగు, నేను ఆయుష్ ఎలాంటిదో గుర్తెరుగు. నరులారా తిరిగి రండని ఆయన పిలవక ముందే పాతాళము మనము బంధించడానికి పొంచి ఉండగా, పాపము చేయు వారందరినీ పాతాళము మృంగ చూస్తూ ఉంటుండగా, ఆ పాపము నుండి, ఆ పాతాళము నుండి, ఆ మరణము నుండి, ఆ నరక యాతన నుండి తప్పించుట కొరకై సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, పాపిని ప్రేమించిన దేవుడు, పాపుల రక్షకుడుగా కన్యక మరియ గర్భమున ఈ లోకంలో జన్మించి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వట్టి ఊపిరి అంటే ఆయన మన కోసము ఆయన ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది అయ్యుండి కలవరి శిలువలో ప్రాణదానము చేసి సమాధి చేయబడి లేఖనముల ప్రకారము తిరిగి లేపబడినాడు. ఈ యేసునందు నీవు విశ్వాసం ఉంచగలిగినట్లయితే నీవు యేసునందు విలువైన వానివిగా, విలువైన దానివిగా, నిన్ను బట్టి నీ ఇంటి వారందరినీ విమోచించే విమోచకుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. 4-5 చదువుకొని ప్రార్థన చేసుకుంటామండి. అయితే ఆ ప్రార్థన చేసుకోవడానికి మునుపే ఓ ప్రియమైన సోదరి సోదరుడా, నీ నా ఆయుష్ ఏమైనదో ఆలోచించు. ఈ సమయంలోనైనా ఆలోచించు. మరణము 2 సమయాల గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తున్నది, మనమందరమును
చనిపోదుము కదా. మనమందరమును చనిపోదుము కదా. నేలను వలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాం. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, ఓ ప్రియమైన సోదరి సోదరుడా, బైబిల్ సెలవిస్తుంది మనమందరము మేము మనము అందరము చనిపోవలసిన వారమే. అయితే మన ఆయుష్ ఎలా ఉందని వ్రాయబడిందంటే, నేల మీద నీళ్లు పోయబడితే అవి తిరిగి ఎలాగూ ఎత్తలేమో అలాంటి వారం, అలాంటి ఆయుష్ కలిగిన వారం. అలాంటి మనలను ప్రభు అయిన దేవుడు ప్రేమించి మనందరి యొక్క మరణమును ఆయన రుచి చూచాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది, ఆయన మనందరి కొరకు మరణమును ఏం చేసినాడండి? రుచి చూచినాడు. అందుకని అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనంలో రాయబడింది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. కులమత భేదము లేదు, రంగు రూపు భేదము లేదు, ప్రాంతీయ భేదము లేదు. తల్లి గర్భమున పుట్టిన ప్రతి మానవుడు మరణం యొక్క కబంధ హస్తాలలో బంధించబడి ఉన్నాడు. ఆ స్థితి నుండి, నేలను పోయబడిన ఎత్తలేని నీటి వంటి అయిన స్థితి నుండి ప్రభు అయిన దేవుడు మనలను మరణ భయం లేకుండా విమోచించడానికి మనందరి కొరకే ప్రాణదానం చేశాడు. ఆ కలువరి శిలువ మరణ భూస్థాపన పునరుద్ధానమయందు ప్రియ సహోదరుడు విశ్వాసం ఉంచడం ద్వారా ఇప్పుడు పడుకున్నప్పటికీ, మనము లేపలేని స్థితిలో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు వారు రానయ్యున్నప్పుడు వెంటబెట్టుకొని వచ్చేవాడిగా ఉన్నాడు. ఆఖరిది 5వ మాట చూసుకొని ప్రార్థన చేసుకుంటామండి. చూడండి, 39వ కీర్తన 5వ వచనం. 39వ కీర్తన 5వ వచనం, నా దినముల పరిమాణము బెత్తడంతగా చేసితివి. చాలండి. మానవుని యొక్క పరిమాణము, మానవుని యొక్క ఆయుష్, మానవుని యొక్క జీవితకాలం ఎంతయ్యా అంటే బెత్తడంత. ఎప్పుడైనా చూసారండి బెత్తడు? ఇప్పుడైనా చూసుకోండి, మీ 4 వేళ్ళు మీ చేతితో ఇలా కలుపుకుంటే ఇది బెత్తడు. ఈ లోకంలో వ్యాపారస్తులు భూమిని కొలవటానికి గజంతో కొలుస్తారు, వస్త్రాలు కొలవటానికి మీటర్తో కొలుస్తారు, పూలు అమ్ముకునేవారు పూలు కొలవటానికి కూడా జానెడతో కొలుస్తారు. కానీ మానవుని యొక్క జీవితము దేనితో కొలవబడుతుందండి? నాకు తెలిసి స్థలం బెత్తడితో కొలిసేవాళ్ళు లేరు, ఆస్తులు బెత్తడితో కొలిసేవాళ్ళు లేరు, పూలు బెత్తడితో కొలిసేవాళ్ళు లేరు, వస్త్రాలు బెత్తడితో కొలిసేవాళ్ళు లేరు. ఆ కొలత వేసే పరికరాలన్నీ కూడా పెద్ద పెద్దగానే ఉన్నాయి. ఒక్క మానవుని ఆయుష్ మాత్రమే దేనితో కొలవబడుతుందని బైబిల్ చెప్తుందంటే బెత్తెడతో. నేను ఆయుష్ బెత్తెడతో కొలవబడింది. ఎందుకయ్యా అంటే ఈ బెత్తె 20 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు నీ ఆయుష్ అంతా చూడు, ఎన్నేళ్ళు తీసేయాలో చూడు, ఇంకెంతసేపు ఎంతకాలం ఉంటామో చూడు. మానవుని యొక్క జీవితము బెత్తెడంతా. ఇటువంటి ఆయుష్కాలము కలిగిన మన కొరకు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు తన స్వరూపము చొప్పున సృష్టించిన మానవుని ప్రేమించి ఈ లోకానికి అరుదించినాడు. ఈ లోకానికి అరుదించింది ఎందుకయ్యా అంటే ఆయన నా పాపము వలన వచ్చు జీతమైన మరణాన్ని అనుభవించడానికి. ఈ లోకంలో ఎవరు పుట్టినా కానీ పుట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లవాడు బాగున్నాడండి, ఎప్పుడు చచ్చిపోతాడో అని అన్నాం అనుకోండి. ఓ తల్లి బిడ్డను ప్రసవించింది, పండంటి బిడ్డ పుట్టాడు, చూడటానికి వెళ్ళాము, బిడ్డ భలే బాగున్నాడండి, ఎప్పుడు చచ్చిపోతాడో అని పాస్టర్ గారు కానీ వచ్చిన వాళ్ళు కానీ అన్నారనుకోండి, ఏం చేస్తాం మనం? అన్నవాడిని చంపేస్తాం. ఎందుకో తెలుసా? పుట్టుతుంది ఎందుకు అనుకుంటున్నామంటే బ్రతకటానికి.
పోనీ పుట్టిన పసికందు కాదు, పండు ముసలి బాగాక నిండు వృద్ధాప్యంలో ఐసీలో ఉన్నప్పుడు ఇంకా ఎందుకులేండి కష్టము, దేవుడు తీసుకుంటే బాగుండు అని ఆ ఇంటి వారు వినేటట్లు అన్నామనుకోండి, ఏమొస్తుంది? ఎక్కడ లేని కోపము, బాధ వస్తుంది. అంటే మన జీవితము జన్మించింది ఎందుకని అనుకుంటున్నాము అంటే ఇంకా బ్రతకటానికి. అయితే సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, తన పోలిక చొప్పున మానవుని సృష్టించిన దేవాది దేవుడు, పాపమెరుగిన దేవుడు, పరలోకమందున దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, యుగ యుగాలకు దేవుడయ్యున్న దేవుడు, శాశ్వతమైన దేవుడు ఈ లోకంలో జన్మించింది ఎందుకయ్యా అంటే నీ కొరకు నా కొరకు మరణించడానికి. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి మరణ భయం లేకుండా చేయటానికి, మరణమును మృంగివేయటానికి, మరణము యొక్క జాడ భూమి మీద మానవుని జీవితంలో లేకుండా చేయటానికి ఈ లోకంలో ఆయన జన్మించినాడు. ఆయన విదేశాల దేవుడిగా ఉండటానికి కాదు, ఓ కులానికో మతానికో దేవుడిగా ఉండటానికి కాదు, ఆయన ఓ వర్గానికి దేవుడిగా ఉండటానికి కాదు. మరణ భయంతో జీవిస్తున్న మానవునికి మరణము లేకుండా యుగ యుగాలు జీవించే ఆ నిత్య రాజ్యం ఇవ్వటానికి ఈ లోకంలో ఆ మరణ శిక్ష భరించడానికే ఈ లోకంలో జన్మించాడు. ఆ యేసు క్రీస్తునందు చిన్న ప్రార్థన, దేవా పాపినైన నన్ను క్షమించు. సత్యానందంతో చూడటానికి వచ్చినప్పుడు అప్పటికి ఆ బిడ్డ రక్షించబడిన వాడు, ఆరాధిస్తున్న వ్యక్తి, దేవుని వాక్యాన్ని చదువుతున్న వ్యక్తి అయినప్పటికీ ఆలోచనలలో ఏమైనా తప్పిపోయి ఉంటే, క్రియలలో ఏమైనా తప్పిపోయి ఉంటే ఆ పరిశుద్ధ రాజ్యమును స్వతంత్రించుకోలేడని ప్రేమతో మోకరించమని కోరినప్పుడు మోకరించినాడు. చిన్న ప్రార్థన, ఒప్పుదల ప్రార్థన, హృదయపూర్వకంగా ప్రార్థన చేసినాడు. ఒప్పుదల ప్రార్థన అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం నా జీవితంలో సత్యానందం అదే ఫస్ట్ టైం నన్ను కౌగిలించుకున్నాడు. ఒప్పుదల ప్రార్థన అయిన తర్వాత, అన్న శరీరం ఎంత బాధగా ఉన్నా హృదయము చాలా తేలికైనది. నీవు రాకముందు ఇప్పటి వరకు బరువెక్కిన హృదయముతో కళ్ళ ముందు పసిపిల్లలు కనబడుతున్నారు, నా ప్రక్కనే జమీమా కనబడుతుంది, కన్న తల్లిదండ్రులు కనబడుతున్నారు. బరువెక్కిన హృదయంతో బాధ భరించలేకపోతున్నాను. ఎప్పుడైతే ఆ యేసు యొద్ద చిన్న యథార్థమైన పశ్చాత్తాప ప్రార్థన చేయగలుగుతూ వచ్చినాడో సాక్ష్యం ఇచ్చాడు, నా హృదయము తేలికైనది. అదే బైబిల్లో వ్రాయబడింది, నిజమే వారు తమ ప్రయాసములు మాని దేవుని యొక్క నిత్య విశ్రాంతిలో. ప్రియమైన సోదరి సోదరుడా, ఇంకా ఎంతకాలం ఈ జీవితంలో అనేక రకాలైన వ్యాధుల చేత, బాధల చేత, నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, తాత్కాలికమైన నవ్వుతో జీవితాన్ని విషాదముగా మార్చుకుంటూ ఉంటావు. రేపు నీది నాది మనది కాదు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ఏదో ఒక దినాన ఈ రీతిగా నీవు నేను మనం వెళ్ళవలసిన వారమే. వెళ్ళక మునుపు నా ఆయుష్ ఏమయ్యున్నదో బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. మొట్టమొదటి ఎలాంటిదట అండి? గడ్డి పువ్వు వంటిది, ఎండిపోయే గడ్డి పువ్వు వంటిది. రెండవది ఎలాంటిదండి? ఆవిరి వంటిది. మూడవది ఎలాంటిదండి? వట్టి ఊపిరి వంటిది. నాలుగవది ఎలాంటిదండి? చేదు నుండి జారే నీటి బిందువు వంటిది. ఐదవది ఎలాంటిదండి? బెత్తెడంతా. ఇట్టి జీవితమును ఈ పాపిష్టి లోకములో పాపం వలన వచ్చు జీతమైనటువంటి మరణము యొక్క బంధకాల చేత యుగ యుగాలు పాతాళములో బంధించబడి నీవు నేను మనము యాతన పడకూడదని పరలోకమందున్న దేవుడు ఈ లోకానికి అరుదించాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ దవ్య కార్యము చేయటానికి ఈ లోకానికి వచ్చి ఆయన కార్యం చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు వారి పేరట కాల విభజన జరిగినది. క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు శకము. ప్రపంచంలో నువ్వు ఏ దేశమైనా వెళ్ళు, యేసుక్రీస్తు వారి పేరట మాత్రమే కాలము రెండుగా విభజించబడినది. యేసుప్రభు వారు అంటే నీకు ఇష్టమున్నా లేకపోయినా, నువ్వు అంగీకరించకపోయినా, నీ అభిప్రాయం ఏమయ్యున్నా
ఏమయ్యున్నా యేసుక్రీస్తు వారు మాత్రమే మరణాన్ని జయించి పాపములో ఉన్న వానికి మోక్షం ప్రసాదించినటువంటి ముక్తిదాత. ఆ యేసునందు కొనిపోబడినటువంటి భక్తుల యొక్క మరణము ఆయన దృష్టికి ఏమైనదండి? విలువై ఉన్నది. నీవు కూడా దేవునికి విలువైన వానివే. ఇది నన్ను నీ గొంతులో దేవుడు ఊపిరించినాడు అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ స్థితి రాక మునుపే, ఈ మరణము నిన్ను నన్ను శాశ్వతంగా బంధించక మునుపే, మరణ భయము లేని వారిగా మరణాన్ని జయించిన యేసునందు మోక్షములో మన స్థానమును సుస్థిరపరచుకున్నట్లు చిన్న ప్రార్థన. దేవా, పాపినైన నన్ను, అదే బైబిల్ సెలవిస్తుంది. 1 యోహాను పత్రిక 1:9 మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల యేసుక్రీస్తు వారు నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను కడిగి పవిత్రపరచును. ఆ పరిశుద్ధుడు నిత్య నివాస పరిశుద్ధ స్థలములోనికి విమోచించబడిన వారు విలువైన వారని తీసుకుని పోయే ఆ శుభగడియ నిరీక్షణ కలుగు చేస్తుంది. విడువబడిన వారి యొక్క ఆదరణ కొరకు మనమేమీ వారిని ఆదరించలేం, కానీ ఈ దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన 119:50 నీ వాక్యము నా బాధలలో నెమ్మదినిస్తుంది. జమీమా బాధకు, శారమక్క బాధకు, తన కడుపును పుట్టిన పిల్లల యొక్క బాధకు, చేరి వచ్చిన బంధువులైన, ఆప్తులైన, రక్త సంబంధికులైన, స్నేహితులైన, విశ్వాసులైన మనందరి యొక్క ప్రియుడి యొక్క ఎడబాటుతో కూడిన బాధకు ఈ దేవుని వాక్యమే ఆదరణ, నెమ్మదిస్తుంది. ఈ దేవుని వాక్యమే శుభప్రదమైన నిరీక్షణ కలుగు చేస్తుంది. ఈ దేవుని వాక్యమే ఇంకా ఎవరైనా రక్షణలోనికి రాకుండా ఉంటే తన మరణం ద్వారా ఈ దేవుడు నిన్ను ప్రేమిస్తూ నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు. మరణ భయము లేనివానిగా ఉంటే ఈ మాట వారికి వర్తిస్తుంది. ఏమని వ్రాయబడిందంటే, వాట్సాప్ మెసేజ్లో బెరాకా గ్రూపులో ఏమని పోస్ట్ చేశారంటే, హీ ప్రమోటెడ్ టు గ్లోరీ. మహిమలోనికి ఈ సత్యానందంకి ఏమొచ్చిందయ్యా అంటే ప్రమోషన్. భూమి మీద ఈ బాధించే శరీరములో దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. ఈ బాధించే శరీరము విడిచిపెట్టినాడు గనక మహిమ కలిగిన ఆ మంచి దేశమునకు ప్రమోషన్తో ఉన్నతమైన ఆ స్థలమునకు కొనిపోబడినాడు. నీ సంగతి, నా సంగతి, మన సంగతి ఏంటి? రేపో మాపో, సాయంత్రమో ఎప్పుడో మనం అనుకోని గడియల్లో ఈ దేహాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టక మునుపు, భూస్థాపనకు వెళ్ళక మునుపు ఓ తీర్మానానికి రాగలిగినట్లయితే నీ కొరకు ప్రార్థన చేస్తాం అన్నారండి. చిన్న పాట పాడేసి తెరువు నీ హృదయ ద్వారం అన్నారండి. వాయ్ ఐజాక్, అరే ఫ్రెండ్స్ ఏం ఇచ్చినారా? సమయానుకూలంగానే మనము ఈ కార్యక్రమం కలిగి ఉంటాము. ఓ పాట పాడుకొని ప్రార్థన చేయక మునుపు, దగ్గరగా దూరంగా ఉన్న ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, నా జీవితంలో ఇలాంటి భూస్థాపనలు ఎన్నో చూస్తున్నాను, వస్తున్నాను, పోతున్నాను అని అనాలోచనతో ఉండక దేవుని సేవకులుగా 2 చేతులు జోడించి బ్రతిమలాడుచున్నాం. ఈ పాట పాడే సమయంలో వాక్యపు వెలుగులో ఒక దైవికమైన తీర్మానంలోనికి రా. దేవుడు నిన్నును మరణ భయం లేకుండా, నీ కుటుంబమును మరణ భయం లేకుండా ఇహమందు పరమందు సంరక్షించే లోకరక్షకుడై ఉన్నాడు. కొత్త పుస్తకాలు 408, దీనికంటే పాత పుస్తకాలు 405. తెరువు దయచేసి చూడవలసిన వారు ఇంకెవరైనా దగ్గరగా దూరంగా ఉంటే ఈ పాట పాడే సమయంలో వచ్చి చూడండి. చూడవలసిన వారు
వరుసగా వచ్చి పాట పాడుతున్న సమయంలో వచ్చి చూడవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. ప్రభు యేసునందే రక్షణ కలదు, నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా, వేచి ఉన్నది తీర్పుని కొరకై, పరము నాకే గుట కాయాస పడుము, తెరువుని హృదయాంబును, జన్మంబుతోనే పాపి వినివు, నీతి మంతుడే లేడు, జన్మంబుతోనే పాపి వినివు, నీతి మంతుడే లేడు, కామా క్రోధ లోభ మోహ పాపపుడాగులివియే, కామా క్రోధ లోభ మోహ పాపపుడాగులివియే, తెరువుని హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు, నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా, వేసి ఉన్నది తీర్పుని కొరకై, పరము నాకే గోట కాయాస పడుము, తెరువుని హృదయాంబును, ధర్మ కర్మాల వస్త్రంబు నీవు కప్పుకొన్నదాగవు, ధర్మ కర్మాల వస్త్రంబు నీవు కప్పుకొన్నదాగవు, నీ పాపము కడిగి నీతిగా తీర్చి ఔషధమేమీ లేదు, నీ పాపము కడిగి నీతిగా తీర్చి ఔషధమేమీ లేదు, తెరువుని హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు, నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా, వేసి ఉన్నది తీర్పుని కొరకై, పరము నాకే గుట కాయాస పడుము, తెలువుని హృదయామును, తెలియదు నీకు నీ మరణ దినము, నిశ్చింతగా నుండెదవా, తెలియదు నీకు నీ మరణ దినము, నిశ్చింతగా నుండెదవా, పాప ఫలితము నరకామె వినుము, విడిపించే వారెవ్వారు, పాప ఫలితము నరకామె వినుము, విడిపించే వారెవ్వారు, తెరువుని హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు, నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా, వేచి ఉన్నది తీర్పుని కొరకై, పరము నాకే గుట కాయాస పడుము, తెరువుని హృదయామును, పాపము వలన నీ జీవితమును నష్టపరచుకొందువా, పాపము వలన నీ జీవితమును
నష్టపరచుకొందువా భరింపలేని నరక బాధ ఏడ్పేగా నీ ఫలితము భరింపలేని నరక బాధ ఏడ్పేగా నీ ఫలితము ఎరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరము నాకే గూట ఛాయాత పడుము తెరువు నీ హృదయమును పాపపు శిక్ష నీదైయుండా నిన్ను రక్షించనించే పాపపు శిక్ష నీదైయుండా నిన్ను రక్షింపనించే సిలువా శ్రమలు భరించినేసు నీకై రక్తము కాచేగా సిలువా శ్రమలు భరించినేసు నీకై రక్తము కాచేగా తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరము నాకే గుట కాయాత పడుము తెరువు నీ హృదయమును దయచేసి గమనించండి. ప్రార్థన అనంతరము అక్కడ మధ్య సైడ్ వాల్ ఏర్పాటు చేస్తారు. దూర ప్రాంతం నుంచి వచ్చిన వారు బంధువులు రక్త సంబంధికులు అటు వారి కొరకు భోజనం ఏర్పాటు చేసినారు. దూర ప్రాంతం నుంచి వచ్చినారు కనుక వారు మీరు అక్కడ భోజనం చేయండి. 4 గంటలకు భూస్థాపన కొరకై సిద్ధపరిచి తీసుకుని వెళతాము. అప్పటి వరకు పాటలు పాడుతూ సాక్ష్యం చెప్పవలసిన వారు సాక్ష్యం చెబుతూ దేవుని సన్నిధి మనం కలిగి ఉంటాము. దూర ప్రాంతం నుంచి వచ్చిన వారందరికీ అటు బఫే సిస్టంలో భోజనం ఏర్పాటు చేయటం అనేది మధ్యలో సైడ్ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. మిగిలిన వారందరూ ముందుకు రండి. దూరం నుంచి వచ్చిన వారు ఆ భోజన సహవాసంలో పాలు పంపులు పొందుతూ 4 గంటలకి భూస్థాపన కొరకై మనము సిద్ధపాటు కలిగి ఉంటాం. భోజనం చేసిన వారు వచ్చి మరలా కూర్చుంటే ఇదే విధిగా మనము పాటలతో సాక్ష్యంతో వాక్యముతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి యేసుక్రీస్తు వారి పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ సహోదరుడు సత్యానందమును నిన్నటి దినాన నరులారా తిరిగి రండని మీ పరిశుద్ధమైన పిలుపుతోనూ మీ పరలోకపు పిలుపుతోనూ మీ ఉన్నతమైన పిలుపుతోనూ పిలుచుకొని తన ప్రయాసను మాన్పి నిత్య విశ్రాంతిని చేర్చుకున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, తనను విలువ పెట్టి కొన్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. తనను మీ కుమారుడు యేసునందు నిద్రింపజేసినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ధన్యకరమైన ఆశీర్వాదకరమైన స్థలములో తన ప్రయాసను మాన్పి మీరు స్వీకరించినందుకై శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. తండ్రి, విడువబడినటువంటి కుటుంబము తన సహపాఠి ప్రిబిడ్డ జమీమాను వారికి ఇచ్చిన బిడ్డలు షాలేం జెరూషాను జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులను రక్త సంబంధికులను బంధువులను పరిశుద్ధులను ఆప్తులైన వారిని జ్ఞాపకం చేసుకోండి.
కావలసిన ఆదరణ మీరు అనుగ్రహించండి. సాక్ష్యం ఇస్తున్న వారిని బట్టి స్తుతిస్తూ మీకు మహిమ కలుగునట్లు సహాయం చేయండి. ప్రభువా, భూస్థాపన కొరకై 4 గంటల వరకు తండ్రి మరి సిద్ధపరచుటలో సహాయపడుతురండి. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచండి. మీకు మహిమకరంగా ఈ కార్యం జరిగించుటలో చాలిన దేవుడిగా ఉండి సహాయం చేయమని విశ్వాసం తీసుకున్న వారి పేరట హృదయపూర్వకంగా స్తుతులర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. దయచేసి అందరూ భోజనానికి వెళ్ళండి. ముందు దూర ప్రాంతం వచ్చిన వాళ్ళు భోజనం చేయండి. తర్వాత స్థానికులు ఇక్కడ వచ్చిన వాళ్ళు నిదానంగా భోజనం చేయండి. భోజనం చేసుకొని ఇక్కడ కూర్చోండి. ఓకే మీరు ఎనర్జెటిక్గా సౌండ్ రావట్లేదు. పాట సంఖ్య 406 353 కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించు. కాలములో ప్రభుయే అంగీకరించుము ప్రియుడా, కృపకాలములో సర్వలోకము సంపాదించి ప్రియాత్మను కోల్పోయినా, సర్వలోకము సంపాదించి ప్రియాత్మను కోల్పోయినా, మిత్రుడానికేమి లాభముండును, మిత్రుడానికేమి లాభముండును ఇలాంటి జీవాముతో. యేసుని ప్రేమ స్వరము విని తెరువుని హృదయము, ప్రభు యేసుని చరణములు చేరి అనంత ముక్తి పొందు. ప్రభు యేసుని చరణములు చేరి అనంత ముక్తి పొందు. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించుము ఓ ప్రియుడా, కృపకాలములో ధర్మ కర్మ సంస్కారము వలన పరిశుద్ధుడావు కానేరవు. ధర్మ కర్మ సంస్కారము వలన పరిశుద్ధుడావు కానేరవు.
భక్తి వేషాలు ధరించుకున్నా, భక్తి వేషాలు ధరించుకున్నా పరలోకము చేరవు. ఆగామిత్రుడా నీ పాపములను ఒప్పుకొను యేసునొద్దా, మహాప్రభుని చరణాములు చేరి అర్పించుకో నిన్నే. మహాప్రభుని చరణాములు చేరి అర్పించుకో నిన్నే. ప్రభు యేసుని అంగీకరించు మో ప్రియుడా, కృపకాలము ప్రభు యేసు క్రీస్తు నిత్య రక్షణకు ఏకైక మార్గం గ్రహించుకో. ప్రభు యేసు క్రీస్తు నిత్య రక్షణకు ఏకైక మార్గం గ్రహించుకో. పాప మార్గం వదలి పశ్చాత్తాపముతో, పాప మార్గం వదలి పశ్చాత్తాపముతో ప్రభు శరణు చేయి. నీ పాపములను ప్రభు రాజ్యమందు కడిగి శుద్ధి చేసుకో. పరలోకాశీర్వాదములు నిత్య జీవము పొందు. పరలోకాశీర్వాదములు నిత్య జీవము పొందు. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించు మో ప్రియుడా, కృపకాలములో క్రీస్తులో పూర్ణ నిత్య జీవం పరలోకాశీర్వాదములు. క్రీస్తులో పూర్ణ నిత్య జీవం పరలోకాశీర్వాదములు. ఓ మరణమా నీ ముల్లకాడ, ఓ మరణమా నీ ముల్లకాడ క్రీస్తునందు విజయమే. శిక్షాదండన తొలగింపబడి ప్రభు యేసు క్రీస్తునందే ప్రభు శక్తి చే పాతాళ ద్వారం సదా ఓడింపబడే. ప్రభు శక్తి చే పాతాళ ద్వారం సదా ఓడింపబడే. కృపకాలములో ప్రభు యేసుని అంగీకరించు మో ప్రియుడా, కృపకాలములో భోజనం చేయండి. 4 గంటలకు భోజనం చేసి వచ్చి కూర్చుంటే తర్వాత కొనసాగుతుంది.